గత ప్రభుత్వంలో జరిపిన విద్యుత్ కొనుగోళ్ల విచారణ వేగవంతం చేసింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై వివరణ ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కేసీఆర్ ను కోరింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పలు కీలక అంశాలను వెల్లడించింది. ఈ మూడింటిపై ఇప్పటివరకు 25 మంది అధికారులు, ప్రజా ప్రతినిధులకు లేఖలు రాసినట్టు కమిషన్ తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం లేఖ రాశామని కమిషన్ వెల్లడించింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లతో రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా భారం పడుతుందని కమిషన్ అంచనా వేసింది. భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపింది. దీంతో పాటు అదనపు బొగ్గు కొనుగోలుతో ప్రభుత్వంపై ఏడాదికి 250 కోట్ల నుంచి 300 కోట్లు నష్టం వాటిల్లే అవకాశముందని కమిషన్ అభిప్రాయపడింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం సమయంలో అసలక్కడ విద్యుత్ సంస్థ నిర్మాణమే పూర్తి కాలేదని, నిర్మాణ దశలో ఉండగానే ఒప్పందం జరిగిందని తమ దృష్టికి వచ్చిందన్నారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం టెండర్ ప్రక్రియలో కాకుండా నామినేషన్ ప్రక్రియలో జరగడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడినట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా లేఖ రాశామన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. వివరణ ఇచ్చేందుకు జూలై 30 వరకు కేసీఆర్ సమయం కోరినట్టు వివరించారు. కానీ కమిషన్ కు తక్కువ సమయం ఉంది కాబట్టి జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని కోరామన్నారు. ఇప్పటి వరకు 25 మంది అధికారులు, ప్రజా ప్రతినిధులకు లెటర్లు రాశామని, దాదాపు అందరూ తాము రాసిన లేఖలకు సమాధానమిచ్చారని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయని. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని. మొత్తానికి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.